హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సెట్ దోస. వీటిని స్పాంజ్ దోస అని కూడా అంటారు. ఇప్పుడు ఈ సెట్ దోసని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. చాలా స్పాంజీగా, స్మూత్‌గా, చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోసలైతే. మనం ఒక్క చుక్క నెయ్యి కానీ, నూనె కానీ, ఈనో కానీ, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే పెరుగు ఏం వేయకుండా ఈజీగా ఇంట్లోనే మనం హోటల్ స్టైలు ఈ సెట్ దోసలనైతే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో, ఎలా చేసుకోవాలో టిప్స్‌తో సహా చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ సెట్ దోస కోసం అయితే ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. ఇలా గుండ్ల మినపప్పు తీసుకుంటే మనకి దోసలనేటివి చాలా స్పాంజీగా వస్తాయి. పప్పు మినపప్పు కంటే ఇలా గుండ్ల మినపప్పు తీసుకుంటేనే మనకి దోసలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పుకి 2 కప్పుల నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం మెజర్‌మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలతలనేటివి తీసుకుంటే మనకి దోసలనేటివి పర్ఫెక్ట్‌గా వస్తాయి. హాఫ్ కప్‌కి 2 కప్పుల బియ్యం, అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకుంటున్నాను. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి దోసలనేటివి చాలా స్పాంజీగా, మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని, ఆ తర్వాత వాటర్‌తో 3, 4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో 3 గ్లాసుల వాటర్ వేసుకొని వీటిని 5-6 అవర్స్ అయితే పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్ తర్వాత మనకి చక్కగా రైస్ అయితే నానిపోయి ఉంటది. ఇప్పుడు గ్రైండ్ చేసే ముందు అటుకులను పావు కప్పు అటుకులను తీసుకొని, అటుకులను ఒకసారి క్లీన్ చేసుకొని, ఆ తర్వాత వాటర్ వేసుకొని అటుకులను కూడా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకి అటుకులు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని తీసి కూడా మనం నానబెట్టుకున్న ఈ పప్పులో ఈ అటుకులను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోస పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా మిక్స్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకి పిండి అనేది చక్కగా పులిసిపోతది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని నైట్ అంతా మనం పక్కన పెట్టుకొని పులియబెట్టుకోవాలి. చూడండి, మార్నింగ్ మనం దోసలేసుకునే వరకి ఇది చక్కగా పులిసిపోయి ఉంటది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఒక నిమిషం పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్‌గా వస్తాయి దోసలు, పిండిని ఇలా మిక్స్ చేయడం వల్ల. ఇప్పుడు మనకి ఎంత కావాలో దోసలకి సరిపడా ఒక బౌల్‌లో తీసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి ఇప్పుడు దోస పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి ఉండలనేటివి లేకుండా పిండిని చక్కగా మిక్స్ చేసుకోండి. దోసకి సరిపడా తీసుకొని వేసుకోవాలి. ఒకేసారి మనం ఉప్పు వేయడం వల్ల పిండి అనేది మొత్తం పులిసిపోయి మనకి దోసలనేటివి టేస్ట్ ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక ఆనియన్స్‌తో 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఆనియన్స్‌తో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం సెట్ దోసలైతే వేసుకోవాలి. పిండిని ఒకసారి తీసుకొని వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతది. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే ఇవి స్పాంజీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి ఇలా మందంగానే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాలంటే మీరు ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ అయితే ఏం యాడ్ చేయడం లేదు. ఒక ప్యాన్‌కి మనకి అతుక్కోకుండా ఉండడానికైతే ఆయిల్ అయితే అప్లై చేశాను. మీకు ప్యాన్ గనక పర్ఫెక్ట్‌గా ఉంటే ఆయిల్ కూడా రాయనవసరం లేదు. డైరెక్ట్‌గా వాటర్ చల్లి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ ఇంకో సైడ్ తిప్పుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి సెట్ దోస అయితే రెడీ అయిపోతది. మనం ఈ సెట్ దోస వేసిన వెంటనే గ్యాస్ సిమ్‌లో పెట్టి కాల్చుకుంటే ఇలా పైన బబుల్స్ లాగా పర్ఫెక్ట్‌గా వస్తాయి సెట్ దోసలైతే. ఈ టిప్ గుర్తుంచుకోండి. అదే విధంగా అన్నీ అలానే వేసుకొని, పిండి వేసిన తర్వాత గ్యాస్ సిమ్‌లో పెట్టి, ఆ తర్వాత దోసలనేటివి ప్రిపేర్ చేసుకుంటే చాలా చక్కగా, స్పాంజీగా, స్మూత్‌గా వస్తాయి. చూడండి, ఇలా పైన బబుల్స్ లాగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. ఇప్పుడు ఇంకో రకంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇలా ప్యాన్‌కి మళ్ళీ ఒకసారి ఇలా ఆనియన్స్‌తో స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు ఒక గరిటెడంతా దోస పిండిని వేసుకొని, గ్యాస్ సిమ్‌లో పెట్టుకోవాలె.
ఫుల్ పెట్టడం వల్ల మాడిపోయి మనకి బబుల్స్ లాగా పర్ఫెక్ట్‌గా రావు. గ్యాస్ సిమ్‌లో పెట్టి చేయడం వల్ల బబుల్స్ లాగా వచ్చి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు దీనిపైన నేను క్యారెట్, కొత్తిమీరను తురుముకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు. పైన సాల్ట్, కారం కూడా చల్లుకోవచ్చు. మసాలా కూడా వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని, ఇంకో సైడ్ కూడా ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలే. అప్పుడు మనకి క్యారెట్, కొత్తిమీర పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోతది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని, ఇప్పుడు దీన్నయితే నేను ఒక ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా చక్కగా వచ్చాయో. అదే విధంగా మిగిలిన ఇంకో సెట్ దోసను కూడా చూపిస్తాను చూడండి. పిండిని వేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని, ఇప్పుడు గ్యాస్ సిమ్‌లో పెట్టుకొని మళ్ళీ క్యారెట్ అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇలా వేసుకోండి. లేదంటే ప్లెయిన్‌గా కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటది. మీరు కావాలంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసి నార్మల్‌గా ప్లెయిన్ దోస కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి చట్నీ లేదంటే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటది. లేదంటే దీనికి కాంబినేషన్‌గా వెజిటబుల్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటది. ఇలా మందంగా వేసుకుంటేనే మనకు చాలా బాగుంటాయి ఈ దోసలనేటివి. ఇంకా మందంగా కావాలంటే ఇంకా మందంగా కూడా వేసుకోండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చుక్క నూనె, పెరుగు ఎలాంటివి వేయకుండా సింపుల్‌గా ఇలా హోటల్ స్టైలు సెట్ దోసని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.